దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించినప్పటికీ ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటారని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ అన్నారు. డాక్టర్ వైఎస్ వర్ధంతి సందర్భంగా క్వారీ సెంటర్లో అజ్రపు వాసు ఆధ్వర్యంలో సుమారు 1000 మందికి దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ హెలికాప్టర్ కూలినప్పుడు ప్రతి ఒక్కరూ టీవీలకు అతుక్కుపోయి డాక్టర్ వైఎస్ బ్రతికి రావాలని కోరుకున్నారని, విపక్షాలు, శత్రువులు సైతం ఇదే విధంగా భావించారని, అందుకే ఆయన మరణించినా జీవించే ఉన్నట్టు లెక్క అని అన్నారు. ఇప్పటికీ కూడా పేద ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నారంటే అందుకు డాక్టర్ వైఎస్ఆర్ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కారణమని భరత్ గుర్తు చేశారు. నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన ఇంకా ప్రజల గుండెల్లో ఎప్పుడూ కూడా జీవించినట్టే. ఎందుచేతనంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ప్రతి ఒక్క గుండె కూడా ఆయన చాపర్ క్రాష్ జరిగినప్పుడు ఆయన బతికి రావాలి అని చెప్పి ఆఖరికి ప్రతిపక్షాలు, శత్రువులు సైతము ఆయన మళ్ళీ తిరిగి రావాలని కోరుకున్న సందర్భం. ప్రతి ఒక్కరూ కూడా టీవీలని అతుక్కుపోయి ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారు తిరిగి వస్తే బాగుండు అని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అందరం కూడా టీవీలకి అతుక్కుని రాజశేఖర్ రెడ్డి గారు రావాలి అని దేవుణ్ణి మరణించిన 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు సుమారు అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా రాజశేఖర్ రెడ్డి గారిని ఏ పథకం వచ్చినా ఇవాళ పేద ప్రజలందరూ కూడా హాస్పిటల్స్లో వైద్యం చేయించుకుంటున్నారు. ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్లో చేయించుకుంటున్నారు అని అంటే అది ఆరోగ్యశ్రీ అని ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చి యావత్ భారతదేశానికి దిక్సూచిగా చూపించారు. భారతదేశంలో అప్పటిదాకా ఆ పథకం లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని ఇన్స్పైర్ అయ్యి ఆయుష్మాన్ భారత్ అని తీసుకొచ్చింది. మరి ఇవాళ ఆ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు వచ్చినా లేకపోతే ఇంకొకరు ఎవరు వచ్చినా కానీ ఆ పథకాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన టైంలో రోడ్లపైన యాక్సిడెంట్ జరిగితే కొయ్యమని చెప్పి అంబులెన్స్లు వచ్చిన సందర్భం. మరి అదేవిధంగా పిల్లలందరినీ కూడా, పేద పిల్లల్ని వాళ్ళందరినీ కూడా పెద్ద పెద్ద చదువులు చదివించారు. ఇవాళ చాలామంది అమెరికాలో కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడాలో కానీ ఉన్నారు అని అంటే ఆ రోజుల్లో పేద విద్యార్థులందరినీ కూడా పెద్ద పెద్ద చదువులు చదివించిన మహాన్ వ్యక్తి, మహానేత రాజశేఖర్ రెడ్డి గారు. పురస్కరించుకుంటూ ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మా మాజీ ఎంపీ గారు భరత్రామ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఈ కోరి మార్కెట్ సెంటర్లో ఈ వర్ధంతి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దీంట్లో ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు నిత్యం పేద ప్రజల కోసం అహర్నిశలు తప్పించేవారు. ఆయన ఒకే ఒక మాట చెప్తున్నాం మేము, ఎందుకంటే మా అంబేద్కర్ చెప్పాడు, నీ కోసం జీవిస్తే నీలో ఉంటావు, ప్రజల కోసం జీవిస్తే ప్రజల్లో ఉంటావు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా ఈ రోజుకి ఆయన పెట్టే పథకాలు ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, ఫీజు రిమెంట్స్ కానీ, ఇలాగ అనేక పథకాలు చిరస్థాయిగా ప్రజల్లో నిత్యం, అంటే ఏ గవర్నమెంట్ మారినా ఏం మారినా పేర్లు మారుస్తున్నారు తప్ప పథకాలను మాత్రం కంటిన్యూ చేసే విధంగా ఆయన పాలించాడు. అందుకు ఆయన్ని స్మరించుకోవడానికి మాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడున్న ఈ ప్రజలందరికీ కూడా